హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే కమ్మనైన గుత్తి వంకాయ చేసి చూపిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ రకరకాలుగా గుత్తి వంకాయ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి నా పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 1/2 కేజీ లేత వంకాయలను తీసుకుని గుత్తి వంకాయకి వీలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ పల్లీలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, కొంచెం వేయించిన శనగపప్పు, చిన్న చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 వెల్లుల్లిపాయ మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి చిన్న అల్లం ముక్క, మిర్చి ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, మసాలాకు సరిపడిన సాల్ట్ వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మసాలాను చల్లారాక మిక్సీ జార్లో తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్, కొంచెం పసుపు, సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయలు వేసి 80% ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వంకాయలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫ్రై చేసిన వంకాయలు చల్లారాక ముందుగా రెడీ చేసుకున్న మసాలాను వంకాయల్లో చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి, లేదంటే వంకాయలు చిదురైపోతాయి. వంకాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, మిర్చి, 1 స్పూన్ కారం వేసి మిగిలిన మసాలా పేస్ట్ని వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా ఫిల్ చేసిన వంకాయలను కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన కొంచెం చింతపండు రసం వేసి మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసి వంకాయలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి కూర రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నా స్టైల్లో కమ్మనైన గుత్తి వంకాయ కూర రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.